హాయ్ ఓకే. లేకపోతే ఏం చేయాలి? ఈ వసతి చాలనుకుంటా. ఇంతకంటే ఏ వసతులు కావాలి? ఈ ప్రపంచంలో చాలా వస్తువులు ఉన్నాయి, నువ్వు ఆలోచించలేనంతగా. కావాలని స్ట్రాంగ్గా అనుకుంటే జరగాల్సిందే. ఈ అర్ధరాత్రిలో నాకంటూ ఆశలేమీ లేవు. మీరు వెళితే నేను పడుకుంటాను. నువ్వెక్కడ చదివానని చెప్పావు? ఇంజనీరింగ్? గౌతమిలోనా? కావాలా? Have you ever had sex? మ్యాటర్ చేసేవని అడిగాను. బయట ఊర్లో అందరూ ఇవన్నీ 20 ఏళ్ళ లోపలే అనుభవించుంటారు, తర్వాత వేరే పని చూస్తారు. ఇక్కడేంట్రా అంటే పెళ్ళి ఎవరికి విషయం తెలియకుండా చూసిన ప్రతి ఒక్క అమ్మాయిని కళల్లో రేప్ చేస్తూ ఎనర్జీ వేస్ట్ చేస్తారు. ప్రొడక్టివ్గా ఏదైనా చేయాలనుకుంటే టైం వేస్ట్. దానికోసం నువ్వు కష్టపడనక్కర్లా. ఓపెన్గా చెప్పాలంటే నీకు ఇంకా అనుభవం లేదు. నీ వయసులో ఒక అమ్మాయితో పడుకోవాలంటే చాలా ధైర్యం కావాలి. అది నీకు ఇంకా రాలేదు. లీవ్ ఇట్. మనం దాన్ని బ్రేక్ చేద్దామా? ఈరోజు రాత్రి ఒక మగాడిగా మారబోతున్నావు. ఇక్కడ పక్కనే చిన్న సెటప్ ఒకటి ఉంది. నాకు ఆ సెటప్లు గిట్టపలే అక్కర్లేదు. ఇప్పుడు నన్ను వదిలేయండి. కావాలంటే మీరు ఎంజాయ్ చేసుకోండి. పిలుస్తున్నాడు పెద్ద పోటీగా. ఒంటరిగా ఎలా వెళ్తాను? మరి బండి డ్రైవ్ చేయాలిగా, నువ్వు రావాలి. అటువంటి పనులకంతా నేను బండి తోలను. నువ్వు వచ్చి తీరాలి. నేను రాను. నీ ఫ్రెండ్కి ఇప్పుడు ఎలా ఉంది? రా. ఆపో. బాబు, ఈ సాధారణమైన కుక్కలు కావు, పిచ్చి కుక్కలు. పిచ్చి పట్టి తిరుగుతున్నాయి. అరిసే కుక్కలు కర్రవనుకోకండి. పోయిన వారం ఒక చంటి పిల్లని అలాగే కొరికి తినేసిని. అందువలన ఈ సమయంలో ఎవరో ఇటు నడిచిరారు. సార్, ఇక్కడున్న పిల్ల నచ్చకపోతే పక్కూర చింతమణి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఏమి లేదు, రేటు కొంచెం ఎక్కువ. అక్కడికి వెళ్దామంటారా? వద్దు, నేను చెప్పిన చోటుకి తీసుకెళ్దాం. సరే సార్, సరోజ అక్క దగ్గరికి వెళ్ళాలి అంతేగా. ఎందుకు బాబు నువ్వు ముఖం అలా పెట్టుకున్నా? అది సరే, అదంతా నాకెందుకులే. తప్పుకోండి.
అమ్మవారు తిరణాలి సార్, అందుకే జనాభా ఇలాగున్నారు. బాబు నువ్వు కొంచెం స్లోగానే వెళ్ళు. స్ట్రీటా? ఆ లైట్ ఉంచుండి, అక్కడ ఆపండి. ఇక్కడే బండి రండి సార్, దిగండి సార్. మెల్లగా సార్, మెల్లగా రండి ఇటువైపు.